బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాప కేసులో కీలకంగా ఉన్న కుక్క మరణించింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. పాప అదృశ్యమైన రోజు పాప వెంట వెళ్ళింది కుక్క. దాదాపు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది ఆ శునకం. తిరిగి వచ్చిన తర్వాత కుక్క బిహేవియర్లో మార్పులు గమనించింది ఆ కుటుంబం. కుక్క శరీరంపై గాయాలను గుర్తించింది. కుక్కకు GPS అమర్చి వెతికినా పాప ఆచూకీ దొరకలేదు. చివరి సాక్ష్యంగా ఉన్న కుక్క కూడా చనిపోవడంతో మరింత కష్టంగా మారింది పాప మిస్సింగ్ కేసు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. ఆ కుక్క అంటే నిన్నటి వరకు కూడా యాక్టివ్గానే ఉండింది కదా, GPS అమర్చినప్పుడు కూడా అది చలాకీగానే తిరిగింది కదా, ఆ తల్లి దగ్గరికి వచ్చింది, ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అంత చలాకీగా తిరిగింది. నిన్న RTV కూడా ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో దాని వెంట వెళ్ళే ప్రయత్నం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నది అది. ఆ పాప కోసం ఎదురు చూసి బెంగ పెట్టుకుందా, లేకపోతే ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆకలితో 4 రోజుల పాటు ఆకలితో ఉన్న కారణంగా చనిపోయిందా? ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి? లేకపోతే ఇంకొకటి, ఈ కుక్క వెతుకుతోంది కాబట్టి ఏ క్షణానైనా చెప్పి మాకు దొరికేస్తుందేమో, అంటే మమ్మల్ని పట్టుకుంటుందేమని చెప్పి కిడ్నాపర్లుగా మాట్లాడుకుంటూ, అంటే కిడ్నాప్ జరిగిందని కొనడం ఆలోచించినప్పుడు వాళ్ళ మీద కుక్కని చంపేశారా? లేకపోతే ఇంత సడన్గా ఆ కుక్క చనిపోవడం ఏంటి? ఆ కుక్క చనిపోయిన విషయాలు కూడా RTV దగ్గర ఉంది, కానీ వాటిని మేము చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ఇది మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు కాబట్టి ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. ఆ కుక్క ఇక లేదు. పాప కేసులో కీలకంగా మారింది, ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారిన ఆ కుక్క చనిపోయింది. ప్రస్తుతం ఆ కుక్క మరణానికి కారణం ఏంటి? కుక్క ఎందుకు చనిపోయింది? ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో అంటే ఎందుకంటే ఆఖరి సాక్ష్యంగా మిగిలింది ఆ కుక్క కాబట్టి ఆ కుక్క ఒక్కటే వాళ్ళకి ఇప్పుడున్న కీలకమైన ఎవిడెన్స్. పాప మిస్ అయిన రోజు పాపతో పాటు ఉన్నది ఆ కుక్క మాత్రమే. ఆ కుక్క వెళ్ళి పాపతో వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్పుకొచ్చారు కదా, నిన్న ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటే అన్నారు, ఆ కుక్క ఉండడం కారణంగానే ఒక వ్యక్తి పాపను కాపాడలేకపోయారు. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క అరిచింది, అందువల్ల ఆ వ్యక్తి వెళ్ళలేకపోయాడు చూసిన వ్యక్తి అని చెప్పి సాక్షాత్ తల్లిదండ్రులే నిన్న చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారు వాళ్ళు, GPS ఇరుక్కుపోయిందా? GPS వాళ్ళు పెట్టిన GPS పాపం ఆ కుక్కకి టైట్ అయ్యి ఊపిరి ఆడకుండా పోయిందా? అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నేను ఒక్కసారి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను, నేరుగా ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోదాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? కుక్క చనిపోవడం ఏంటి? అందరూ షాక్కి గురవుతున్నాం. ఇన్ఫాక్ట్ నేను కూడా షాక్లోనే ఉన్నాను. అసలు నవ్వుబుద్ధి కాలేదు దాదాపు ఒక 10 నిమిషాల పాటు. అసలు ఏమైంది? కుక్క చనిపోవడం కారణం ఏంటి? ప్రస్తుతం కుక్క ఆ భౌతికాయం ఎక్కడుంది? సచిన్, మనకు ఈ కేసులో ఎంత కీలకంగా మారినటువంటి కుక్క ఇక లేదు అనే వార్త అయితే ప్రతి ఒక్కరు కూడా, ఈ పాప మిస్ అయిన కాంచి కూడా ఈ వార్తను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా దీని విషయంపై అయితే చాలా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఒక కీలక ఆధారం, ఒకే ఒక పాప ఏమైంది, పాప ఎక్కడికి వెళ్ళింది, పాప చివరి క్షణాల వరకు కూడా పాప వెంటే ఉన్నటువంటి కుక్క ఇక లేదు. అంటే అది ఇప్పుడు చనిపోయింది. అంటే ఇది కుక్క ఆ పాపతో పాటు వెళ్ళి సరిగ్గా ఈ రోజు శనివారం, ఇదే రోజు శనివారం నాడు 11:30 పాప అలాగే పాపతో పాటు కుక్క ఇద్దరు కూడా మిస్ అయ్యారు. సరిగ్గా ఇదే రోజు శనివారం నాడు. అంటే పాప కనిపించకుండా పోయి ఈరోజు నిన్నటికి వారం రోజులు, ఈ రోజుకి 8వ రోజు, ఇదే రోజు కావడంతోనే కుక్క కూడా ఇదే రోజు చనిపోవడమే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆ పాప మిస్ అయిన కాడి నుంచి కూడా కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది. 4 రోజుల తర్వాత ఇల్లంతా కూడా తిరిగింది. మరొకసారి తల్లిని కలిసి వెళ్ళిపోయింది. కానీ కుక్కను మరొకసారి పట్టుకుని ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే ఆ కుక్కే పాప దారి చూపిస్తుందని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఆ ఎదురు చివరి చూపులుగానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎదురు చూపులు పాప ఆ జాడ చెప్పలేకపోయింది కుక్క. అలాగే ఆ కుక్క ఇంటి వద్ద నిన్నంతా కూడా GPS అమర్చారు. అమర్చిన వద్ద నుంచి కేవలం ఆ పామాయిల తోటలకు వెళ్ళింది. జీడిమామిడి తోటల నుంచి CH అగ్రహారం మనం కూడా నిన్నంతా కూడా కుక్కతో పాటు కొన్ని ప్రాంతాలు కూడా తిరిగాం.
తిరిగిన నేపథ్యంలో సరిగ్గా మళ్ళీ మధ్యాహ్నానికైతే కుక్క ఇంటికి చేరుకుని అక్కడ కొంచెం కుక్క తిరుగుతున్నప్పటికీ దానికైతే దాని యొక్క బిహేవియర్లో 4 రోజుల తర్వాత వచ్చిన అప్పటి నుంచి కూడా కుక్క పరిస్థితి, మానసిక స్థితి అందరూ కూడా బాగోలేదని చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎవరో గాయపరిచారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క నిన్న కూడా ఆ GPS అమర్చక ముందు నుంచి కూడా దాని ప్రవర్తన బాగోలేదు. తల్లిపైన కూడా దాడి చేసి కరిచింది. అంటే తన తల్లి ఏదో చెప్తుంది, నా కుక్క పిల్ల వెళ్ళిన మార్గం చూపిస్తుంది అనుకుని దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో కరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ కుక్క ప్రధానంగా ఈ పెంపుడు కుక్క ఇప్పుడు ఏదైనా ఇంకా కీలకంగా ఆధారంగా నిన్న ఒక రోజు అయింది, ఈ రోజు ఏమన్నా చెప్తుంది సమాచారం అని కూడా అందరూ భావించారు. ఒక్కసారి ప్రకాష్ దగ్గర చిన్న పాజ్ తీసుకుంటున్నాను. ఎప్పుడు చనిపోయింది ఆ శునకం? ఎప్పుడు చనిపోయింది? ఏ టైంలో చనిపోయింది? ఎప్పుడు తెలిసింది చనిపోయిందని చెప్పి? ప్లస్ అంటే ఇదంతా కూడా చాలా మిస్టరీగానే కనబడుతుంది. మరి కుక్క కొద్దిసేపటి క్రితమే మనం ఉన్నటువంటి అంటే కుక్కను మనం చూపించకూడదు కాబట్టి కొద్దిసేపటి క్రితమే కుక్క అయితే ఎప్పుడైతే చనిపోయింది, సరిగ్గా ఆ పాప 11:30 అలాగే 12 ప్రాంతం మధ్య 20 నిమిషాల వ్యవధిలో మిస్ అయింది. మిస్ అయిన తర్వాత పాప ఏడుస్తూ తండ్రి కోసం వెళ్ళిన పాప అయితే తిరిగి రాలేదు, అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు శనివారం అంటే ఇదే రోజుతో కుక్క కొద్దిసేపటి క్రితమే చనిపోవడం, ఆ కుక్క నిన్న నుంచి కూడా నోరు చాపుతూ ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఇల్లంతా తిరుగుతూ నిన్న కూడా ఒక హృదయ విదారకర ఘటన చెప్పాలి. ఆ కుక్క పిల్ల ఆ యొక్క ఇల్లునంతా కూడా గాలించింది. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆ కుక్క ఇంట్లోకి వెళ్ళడం, బయటికి రావడం, అక్కడ నుంచి మళ్ళీ బాత్రూమ్ బయటికి రావడం, మళ్ళీ అంటే ఇల్లు అంతా తిరగడం, అంటే పాపను వెతుక్కుంటుందని కూడా తల్లి భావించింది. అంటే పాప కోసం కుక్క వెతుక్కుంటుంది అని చెప్పి తల్లి ఏం చేసింది, ఆగలేక తన దగ్గర ఉన్నటువంటి ఫోటో చూపించి పాప కోసం వెతుక్కుంటుంది. అలాగే జాను ఎక్కడ ఇదిగో కుక్క చూపించు అంటూ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఫోటో మనమే అక్కడ ఫోటో తీస్తూ ఆ ఫోటోని కుక్కకు చూపించింది. కుక్కకి ఫోటో చూపించిన వెంటనే ఆ మంచం కింద కుక్క అలా పడుకుండిపోయింది. అంటే పాప ఫోటో చూపించినట్టనే కుక్క అలా పడుకుండిపోయినటువంటి పరిస్థితులు. అప్పుడు దాకా కూడా ఇల్లంతా కలయి తిరిగింది, కానీ ఎక్కడా కూడా పడుకోలేదు. పాప ఫోటో చూపించిన వెంటనే మాత్రమే కుక్క మంచం కింద పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి రాత్రి మరి ఏం జరిగింది, రాత్రి అంతా కూడా నిన్నంతా కూడా 8 కిలోమీటర్ల పరీక్షలు ఏమైనా చేశారా దానికి? GPS ట్రాకర్ అమర్చారు, దాంతో పాటు దాని నోట్లోకి ఏదో రాడ్ లాగా ఉండింది అని చెప్పి కొన్ని స్టేటస్లో నేను చూడడం జరుగుతోంది. ప్రకాష్, అంటే దానికి ఏమైనా టెస్టులు చేశారా, లేకపోతే దానికి ఏమైనా పరీక్షలు చేశారా, లేకపోతే ఎవరైనా అటాక్ చేశారా? ఏదో కొన్ని సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్నాయి, దాని నోట్లో ఎవరో రాడ్ కుక్కారో లేకపోతే రాడ్ లాంటిది ఏదో ఉన్నది ఏదో అని చెప్పి. ఏం జరిగింది? నిన్న ఏదైతే ఆ వెటనరీ డాక్టర్ని కుక్క మానసిక స్థితి ఎలా ఉందని కూడా ఆ పోలీసులు ఆ వెటనరీ డాక్టర్ వచ్చే వరకు కూడా GPS అమర్చేందుకు కూడా వెయిట్ చేశారు. అంటే కుక్క యొక్క మానసిక పరిస్థితి నేను ఫస్ట్ నుంచి కూడా బాగోలేదు. దానికి మొదటగా ఆ గూడులో కప్పి పెట్టారు. అంటే గూడులో పెడితే దానికి ఫ్రీగా లేదనుకుని దాన్ని కరిచే ప్రయత్నం చేసింది. అంటే గూడుని కరిచి బయటకు పోవడానికి బంధించారని కూడా భావించిన నేపథ్యంలో దాన్ని బయటకు తొలగించి దాన్ని ఫ్రీగా దానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచాలని ఆ తాడు కట్టి కేవలం బయటకు వదిలేశారు. తాడు కట్టి అక్కడే మామిడి చెట్టు వద్దనే ఉంచారు. అప్పుడు కూడా దాని మానసిక పరిస్థితి ఎవరు కూడా వెళ్ళడానికి భయపడ్డారు. నిన్న కూడా వెటనరీ వైద్యుల్ని పిలిపించారు. వైద్యులు పిలిపించిన తర్వాత దాని ఆరోగ్య పరీక్షలు అంటే దానికి కొంచెం శక్తి వచ్చేందుకు బి విటమిన్ అంటే బి కాంప్లెక్స్ సంబంధించిన మెడిసిన్ కూడా ఇచ్చినట్టుగా కూడా పోలీసులు కూడా చెప్పారు నిన్న కూడా మనతో. అంటే దానికి శక్తి వచ్చే విధంగానే దానికి తిరిగి మళ్ళీ యథాస్థితిగా దాని మైండ్ సెట్ ఉండే విధంగా కూడా చేసిన తర్వాతే దానికి GPS అయితే అమర్చారు. GPS అమర్చడం వల్ల దానికి నోరు అంటే తన నాలుక బయట పెట్టడం, అంటే అంత ముందు నుంచి కూడా అది నోరు జాపుతూ ఉండేది. అంటే మెడలో ఏదో కొత్త వస్తువు ఉంది, మెడలో కొంచెం కొత్తగా ఉందని అది భావించిందో మరి ఏంటో తెలీదు. దానికోసం తీసుకునే ప్రయత్నం తెలీదు. అది కొంచెం నోరు చాపుతూ తిరుగుతూ ఉండేది, కానీ దాని ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగానే ఉందని చెప్పాలి. మరి సడన్గా ఒక్కసారిగా ఉదయం బాగానే ఉంది, ఉదయం కూడా ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఒక్కసారి కామెంట్స్ చదివి మరి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా మంది అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. కిడ్నాపర్ ఆ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు, భయం వేసి కుక్కని చంపేశాడు ఏమో పెట్టి అని చెప్పి ఒకడు అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే వెటనరీ డాక్టర్ని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి వెటనరీ డాక్టర్ ఏమి చెప్పలేరు? ముందు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇది డాక్టర్ చెప్పాలి హెల్త్ కండిషన్ గురించి, వై దే డిడెంట్ ఇట్ డన్ బిఫోర్ అని చెప్పి. అండ్ చాలామంది ఇంకా కమెంట్లు చేస్తున్నారు.
అంటే మర్డర్ అయినా వాళ్ళని చూపిస్తారు, మీరు కుక్కని చూపించలేరా అని చెప్పి. ఎస్, ట్రూ అండి. భౌతికాయని ఎప్పుడూ మనం చూపించకూడదు, ఎందుకంటే కొన్ని సోషల్ మీడియా గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మేము మీకు చూపించట్లేదు. ఆ విజువల్ మా దగ్గర ఉంది, కానీ సోషల్ మీడియా గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ కనుక నేను చూపిస్తే మరుక్షణమే ఈ లైవ్ మీకు ఆఫ్ అయిపోతుంది. సో ఆ గైడ్ లైన్స్ మనం గైడ్లైన్స్కి కట్టుబడి మేము చూపించాల్సి ఉంటుంది విజువల్స్ని. అంతమంది పోలీస్ టీమ్స్ అండ్ లైవ్ మీడియా ఉన్న ప్లేస్లో డాగ్ చనిపోవడం ఏంటి సార్? దట్ ఈస్ వాట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అండి. జేఎస్ రాణి కమెంట్ చేస్తున్నారు, పెద్ద క్వశ్చన్ మార్క్, ఎలా చనిపోయింది? మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, అసలు ఏం జరిగిందంటే ఇటు ఇన్వెస్టిగేషన్ సంబంధించి కీలకంగా మారిన సందర్భంలో ప్రస్తుతం కుక్క భౌతికాయానికి ఏమైనా పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారా? అంటే ఎవరైనా చంపేశారని చెప్పి డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఆరోగ్యరీత్యా చనిపోయింది అనుకుంటూ ఉన్నారా? ప్రస్తుతం కుక్క మరణమే మళ్ళీ బిగ్గెస్ట్ సస్పెన్స్ అండ్ ఇంకా బియాండ్ వెళ్ళిపోతుంది ఇది. ప్రకాష్, సచిన్, అంటే ఆ కుక్క అంటే ఇప్పటి వరకు కూడా పాప ఏమైందనేది ఒక క్వశ్చన్ మార్క్, అతిపెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కుక్క ఎలా చనిపోయింది అనేది ఇంకా బిగ్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే కుక్క ఎలా చనిపోయింది, అంటే పాప ఎలా అదృశ్యమైంది అనేది ఇప్పటివరకు కూడా తేలని పరిస్థితి. ఎవరికి కూడా ఈ విషయంపై ఇంకొక క్లారిటీకి అయితే రాలేదు. కానీ కుక్కే ఒక ఆధారంగా ఉంది. కానీ ఆ ఆధారాన్ని మరి ఏ విధంగా చనిపోయింది, తనకు ఈ విధంగా చనిపోవడంపై అలాగే అందరికీ సాధారణంగా విషయంపై అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆ కుక్క ఎలా చనిపోయింది అనేది ఇప్పుడు మిస్టరీగా ఉంది. అలాగే నిన్న ఆరోగ్య పరిస్థితి బాగోక ఈ విధంగా చనిపోయిందా, లేదంటే ఇదే రోజుని కుక్క పాప కనిపించకపోవడం వల్లే ఆ కుక్క పాప పరిసర ప్రాంతాల్లో, అంటే మనం చూస్తాం రాత్రి కూడా మీతో మాట్లాడారు ఆ తల్లిదండ్రులు కూడా, కుక్క అంటే అలాగే పాప అంటే కుక్కకు చాలా ఇష్టమని కూడా చెప్పారు. వాళ్ళు మాట్లాడుతూ కూడా తనతోనే ఉండేది, తను ఎక్కడున్నా సరే తన వెంట వెళ్ళిపోయేది, ఆ విధంగానే తన వెంట వెళ్ళింది. తను జాను అంటే చాలా ఇష్టం కుక్కగాని కూడా తల్లి చెప్పింది. ఆ విషయంగానే మనం మాట్లాడే టైంలో ఫోటో కూడా చూపించి కుక్కకి జానుని చూపించు, జాను దారు మార్గం చూపించంటే తల్లి ఆ విధంగా అడుగుతుంటే నాకు కూడా ఒక విధంగా అది ఆ మనసు అదొకలా కరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తల్లి తపన అంటే ఎవరికి కూడా మనసులు నోరు లేని జీవానికి తన పిల్ల ఎలా వెళ్ళిందని మాత్రమే తెలుసు, దాన్ని చెప్పలేని పరిస్థితి, అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. నిన్న అక్కడ ఉన్న సమయంలో కూడా కుక్క అక్కడ ఉన్నటువంటి గేదెపై కూడా దాడి చేసింది. అంటే ఆ కుక్క గేదెని కరిసే ప్రయత్నం చేసింది. ఆ గేదె బెదిరిపోతూ అక్కడంతా కూడా పరుగులు తీసింది. ఎందుకంటే ఒక పెద్ద జంతువు, అంటే దాని మీద కొంచెం పెద్ద జంతువు కాబట్టి అటువంటి పెద్ద జంతువును చూసిన వెంటనే కుక్క భయభ్రాంతులు గురవుతుందనే కోణం కూడా మనం ఆలోచించాలి సచిన్. ఎందుకంటే ఒక్కసారిగా 100 మంది మనుషులు ఉన్నా సరే అది భయపడలేదు. ఒక్కసారిగా గేదె రావడంతో ఆ గేదెని చూసి ఆ గేదె వెనకాల కరిసే ప్రయత్నం అయితే కుక్క చేసిందంటే తన పాపని వచ్చేటప్పుడు ఏదైనా దాని మీద ఉన్నటువంటి ఒక పెద్ద జంతువు పాపపై దాడి చేసి భయభ్రాంతి గురవి మళ్ళీ పాప దగ్గరికి ఈ విధంగా వచ్చిందా అని భయపడుతూ కుక్క మరి గేదెని కరిసిందా అనేది కూడా ఒక కోణం ఆలోచించాలి. మరి ఇప్పటిదాకా కూడా పాప ఏమైందని కూడా తెలియదు, పక్కన అదృశ్యం అంటే ఎలా జరిగింది, ఎవరన్నా అపహరించారనేది తెలియదు, పాప అడుగుల జంతువులు ఏమైనా చేసేదో తెలియదు. అంటే కుక్క ఆ మానసిక స్థితిని చూసుకుంటే గట్టిగానే పోరాడింది. పాప వెళ్ళేటప్పుడు పాపను ఎవరన్నా తీసుకెళ్ళినా పాపపై ఎవరైనా దాడి చేసినా ఖచ్చితంగా కుక్క అయితే గట్టిగానే దాడి చేసింది అవతల పైన. అందుకనే కుక్క కూడా మానసిక స్థితి పోగకపోవడం, తన యొక్క ప్రవర్తనలో మార్పు రావడం, తనకు కూడా గాయాలవి మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రయత్నం చేయండి మళ్ళీ ప్రకాష్. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. నేను ఆ క్వశ్చన్స్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నైట్ బర్రెని కలుస్తుందని చెప్పి కేసులో వేశారంట, వీడియో వచ్చింది, కానీ చనిపోయిందని చెప్పలేదు 1:30కి అని చెప్పి. ఇంకొంతమంది డాగ్కి ఫుల్గా ఫీడ్ చేసి చూసుకోవాలి కానీ అని చెప్పి ఇంకొంతమంది. ఎస్, చాలామంది అడుగుతూ ఉన్నారు కదా భౌతికాయం ఆ కుక్కకి సంబంధించి అని చెప్పి. వీఆర్ వెరీ సారీ టు సే ఆ కుక్క ఇక లేదు, ఆ కుక్క చనిపోయింది. ఆ చిన్నారి జ్ఞానేశ్వరి ఆ గాలింపుల్లో కీలకంగా మారిన కుక్క ఇక లేదు. ఆ పెంపుడు శునకం చనిపోయింది. ఆ భౌతికాయాన్ని మీరు ఈ న్యూస్ క్లిప్ థంబ్నెయిల్లో చూడొచ్చు.
ఆ కుక్క ఇక లేదు. ఆ కుక్క భౌతికాయం మేము వీడియోలో చూపించలేకపోతున్నాం. మీరందరూ అడిగారు కాబట్టి ఆ కుక్క భౌతికాయాన్ని మేము థంబ్లో మాత్రమే చూపించగలుగుతున్నాం. ఆ థంబ్లో ఆ కుక్క భౌతిక కాయం ఉంది. చాలా కీలకంగా మారింది. వారం రోజులు కరెక్ట్గా ఈ రోజుకి, సరిగ్గా వారం రోజులు ఈ రోజుకి పాప తప్పిపోయి ఆ తల్లి నిన్న మాట్లాడింది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడినప్పుడు కుక్క గురించి చెప్పుకొచ్చింది. పాపతో ఎంత ప్రేమతో ఉండేదో, పాప ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది, పాప పక్కనే పడుకునేది. పాప వెళ్ళి ఆ కుక్క మీద నిల్చున్నా, ఆ కుక్క పొట్ట మీద నిల్చున్నా, లేకపోతే వెళ్ళి బజ్జున్నా కూడా ఏమనేది కాదట. నిజానికి పాప వెళ్ళిపోతున్న సందర్భంలో, అంటే దారి తప్పిపోతున్న సందర్భంలో ఒక వ్యక్తి చూశారు అన్నప్పుడు ఆ వ్యక్తి పాప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కుక్క అడ్డుపడిందట ఏకంగా. మార్క్ మై వర్డ్స్, ఈ మాట చాలా కీలకం, అర్థం చేసుకోండి. ఆఖరి క్షణం వరకు కూడా కుక్క ప్రయత్నం చేసింది, ఆ పాపను కాపాడే ప్రయత్నం చేసింది. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే కుక్క అతగాడికి మీదకు రావడం జరిగిందో ఆ వ్యక్తి వెంటనే తల్లి దగ్గరకు వచ్చారు. తల్లి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ మధ్య కాన్వర్సేషన్లో ఏదో జరిగి ఫోన్ మళ్ళీ గణేష్ అంటే పాప తండ్రికి ఫోన్ చేయడం, ఆ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ కమ్యూనికేషన్ అర్థమైన తర్వాత తండ్రి అక్కడికి వెళ్ళే సందర్భానికి కుక్క లేదు, పాప లేదు. హార్డ్లీ ఇదంతా 40 minutes, 20 నిమిషాల సందర్భంలోనే జరిగింది. 20 నిమిషాల సందర్భంలోనే ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత అక్కడి నుంచి చుట్టూతా ఎక్కడ కనిపించలేదు. అంటే కిడ్నాప్ కోవడం అనేది ఇక్కడ బాగా చర్చలో ఉంది. అండ్ ఈ కుక్క చనిపోవడం నిన్న కూడా ఇదే టైంకి మీకు గుర్తుంటే కనుక ఆ లైవ్ విజువల్స్ చూస్తున్నారు. ఆర్టీవీ ఆ కుక్కను ఫాలో చేసింది. GPS ట్రాకర్ కట్టిన తర్వాత ఆ కుక్క ఎక్కడికి వెళితే ఆ కుక్క వెళ్ళిన ప్రతి ప్రాంతాన్ని మ్యాక్సిమం ఆ కుక్కను మేము ఫాలో చేశాం. నిన్న ఈవినింగ్ వరకు కూడా అది హెల్దీ ఇన్ ద సెన్స్ బాగానే కనిపించింది. ఆ తర్వాత రాత్రికి ఏమైంది, ఎటువంటి అనుమానం వ్యక్తం అవుతోంది? మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఉన్నారు. ప్రకాష్, అసలు ఇంతకీ రాత్రి ఏం జరిగింది? రాత్రి వేళ అది స్పృహ కోల్పోయిందా, లేకపోతే ఎండ తీవ్రత ఏమైనా తగిలిందా, లేకపోతే GPS ట్రాకర్ దాని మెడకి కట్టారు కాబట్టి అదేమైనా టైట్గా బిగుసుకుపోయిందా, లేకపోతే అది వెతుకులాట భాగంగా అదేమైనా బిగుసుపోయి అయిపోయిందా? కొన్ని వీడియోస్ ఏవో వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో చక్కర కొడుతుందని చెప్పి మాట వినిపిస్తూ ఉండి దాని నోట్లో ఏదో రాడ్ లాంటిది ఏదో ఉండిందని చెప్పి. ఏం జరిగింది రాత్రి, ఏం జరిగింది, ఇప్పుడు ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది కుక్క మరణం మీద అక్కడ? వాస్తవానికి అది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో అనుమానాలు రేకెత్తించడం సహజం. ఎందుకంటే ఆ కుక్క ప్రవర్తన అలా ఉంది. కుక్క యొక్క నోరు ఏదైతే ఉందో అది చాపుతూనే ఉంది. అది జియో ట్రాక్ వేసిన ముందు నుంచి కూడా తన ప్రవర్తనలో మార్పు ఉంది. తనంతా కూడా అది కుక్క ఉంటుంది. కుక్క ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోని పడుకున్నా, కూర్చున్నా, లేచి తిరుగుతున్నా సరే తన నోరు చాపుతూ నోట్లో నిజంగా ఆ కాలర్ ఎవరో మాట్లాడి నోట్లో ఏదో ఉందనుకుంటుంది. కానీ ఏదైతే GPS వేసిన తర్వాత ఆ కాలర్ వేసిన తర్వాత కూడా ఆ విధంగానే ప్రవర్తించింది. అంటే మనం ఒకటే తప్పు పట్ట అవసరం లేదు. ఎందుకంటే అధికారులు 1-10 సార్లు చెక్ చేస్తారు. ఇటువంటి GPSలు ఏవైతే ఉన్నాయో అలాగే ఇప్పుడు రేడియో కాలర్లు అన్నిటికి కూడా అమరుస్తారు. అడవి ప్రాంతాల్లో తిరిగిన ప్రతి ఒక్కరు కూడా అమరుస్తారు. ఇటీవల మన పోలవరం జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో తిరిగినటువంటి పులికి కూడా ఆ విధంగానే GPS అయితే అమర్చారు. ప్రస్తుతం ఈ యొక్క పోలవరం జిల్లాలో ఎక్కడ తిరుగుతున్నా దాని యొక్క కదలికలు అయితే అధికారులు అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఆ GPS వల్ల అంత ప్రమాదం జరిగిందంటే అది అంతగా చెప్పడం అంత కొట్టిపారేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అధికారులు పర్యవేక్షణలో అవన్నీ కూడా వైద్యులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు దీని మీద GPS సంబంధించిన హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా దీన్ని తెప్పించి దాన్ని అంతా లూజ్గానే పెద్దగా టైట్ అయితే లేదు. అది దానివల్లే చనిపోవడం అనేది కూడా మనం ఆ విధంగా చెప్పలేం. అంటే ముందు నుంచి కూడా కుక్క యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి అయితే బాగోలేదు అనేది మొదటి నుంచి కూడా అనుమానిస్తున్నారు. అది 4 రోజుల తర్వాత కనపడినప్పుడు కుక్క యొక్క పరిస్థితి నిజంగా దాని యొక్క ప్రవర్తనలో తల్లిని కరిసిన అక్కడి నుంచి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కుక్కను ఎవరో ఏదో చేశారనేది అందరిలో ఉన్నటువంటి అనుమానం.
ఆ కుక్కని మరి ఏం చేశారనేది కూడా ఆ కుక్కకు తెలుసు. అలాగే ఈ అసలు నిజం పెరిమళ్ళకే తెలుసు అని ఏదో సామెతలు, కానీ అసలు ఏం జరిగింది, పాప అదృశ్యమైంది అనేది ఒక బిగ్గి క్వశ్చన్గా ఉండిపోతే మరి కుక్కకి ఎవరు ఏం చేశారు, కుక్క నిజంగా పోరాడి తిరిగి ఆ కుక్కని కాపాడే ప్రయత్నంలో దాని ఈ విధంగా గాయాలు పాలేవి, తనంతా కూడా మానసికంగా కుంగిపోయి తిరిగి 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందా అనేది కూడా ఆ తెలియని పరిస్థితి మరి ఉందా, ఆ విధంగా చూడాలి. కానీ ఈ యొక్క రేడియో కాలర్ అమర్చడం వల్ల కుక్క చనిపోయిందనడం సరైనది కాదనేది కూడా నా అభిప్రాయం. మరి ఆ విధంగా అధికారులు మరి దీనిపై ఇప్పుడైతే కుక్కకి దానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తారు. దాని ఎందుకు చనిపోయింది, ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది కలిగా సరైన ఆహారం లేక 4 రోజుల పాటు ఆ పాపతో వెళ్ళింది, పాపకి సంరక్షణగా ఆ కుక్క ఉందని కూడా మొదటగా అందరూ కూడా భావించారు. పాపతో పాటు కుక్క కూడా సరైన ఆహారం లేక కుక్క బక్కజిక్కిపోయింది అనేది మొదటగా అనుకుంటున్నటువంటి అనుమానం. ఆ విధంగానే వచ్చిన తర్వాత ఆ పాప కనిపించక అది ఆహారం తీసుకొని పశువులు ముఖంగా చూసుకుంటే ఈ నోరులేని మూగజీవాలు చాలా విశ్వాసానికి ఎంతో ప్రాతిగా ఉంటాయి. మనకు నచ్చిన వారు ఎవరైనా కనిపించకపోతే అవి ఆహారం కూడా సరిగా తినవు. మనం ఎన్నో చూస్తుంటాం, ఎన్నో యూట్యూబ్లో కూడా మనం చూస్తుంటాం ఇటువంటి వెర్షన్స్. ఆవులు కావచ్చు, కుక్కల ముఖ్యంగా తన యజమాని చనిపోతుంటే ఆ తిండి తినకుండా తన సమాధి దగ్గరే పడిపోయి ఉన్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూసాం. అటువంటిది కుక్క ఎంతో ఇష్టపడినటువంటి తన పాప ఏదైతే జ్ఞానేశ్వరి కనిపించకపోవడంతోనే ఈ విధంగానే దాన్ని బెంగ పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ విధంగానే ఏదైనా పాపని ఎవరైనా కిడ్నాప్ చేసేటప్పుడు పోరాడి తన ఒక్కసారి మళ్ళీ మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి, చాలా మంది క్వశ్చన్స్ రైస్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ కుక్కని కిడ్నాపర్ చంపి ఉంటే ఇట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ దిస్ కేస్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. డాగ్ చావుతో నిజం బయటికి వస్తుంది, యు ఆర్ ద ట్రూ వారియర్ డాగీ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. కుక్క పోస్ట్ మార్టంతో నిజం బయటికి వస్తుంది అని చెప్పి ఇంకొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డాగ్ మీద గాయాల వల్ల రేబిస్ వచ్చిందేమో, ఏదైనా అనిమల్ అటాక్ చేసిందేమని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుక్క మీద ఎవరు అటాక్ చేశారో తెలుస్తుంది, ఇట్ ఈస్ హ్యూమన్ ఆర్ యానిమల్ అని చెప్పి ఇంకొంతమంది అలా చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేస్తున్నారు. డెఫినెట్లీ వీళ్ళే కుక్కని చంపారు, యాక్టివ్గా ఉన్న కుక్క ఎలా చనిపోయింది, ఇంట్లో వాళ్ళే చంపారా నాయన అని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లెట్స్ ఓపెన్ ద లైన్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. జనాలు వాళ్ళ అనుమానాన్ని నేరుగా చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఇక కామెంట్స్ రూపంలోనే ఇన్ని వస్తున్నాయంటే వీ కెన్ అండర్స్టాండ్. మీరు కూడా మీ ఫోన్స్ని తీసి మీ అనుమానం వ్యక్తం చేయండి, మీ డౌట్స్ని మీరు వ్యక్తం చేయండి. మీకున్న అనుమానం ఏంటి, మీకున్న డౌట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇన్వెస్టిగేషన్లో మీరు గుర్తుందా, మీరు పూనుకున్నారు జీపీఎస్ ట్రాకర్ అమర్చండి, కుక్కకి ఆ జీపీఎస్ ట్రాకర్ అమర్చితే కనుక తెలుస్తుంది ఎక్కడెక్కడికి వెళ్తుందని చెప్పి మీ అందరూ ముక్తకంఠంతో ఆ రోజు కోరారు. కాబట్టి అది అధికారుల దృష్టి వరకు వెళ్ళింది, అధికారులు కూడా ఈ కోణంలో ఆలోచించారు, వెంటనే దానికి జీపీఎస్ ట్రాకర్ పెట్టారు. నిన్న ఆ ట్రాకర్తో పాటు అదే ట్రాకర్తో 8 కిలోమీటర్లు తిరిగిందనేది మనకి అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఈ కుక్క మరణానికి కారణం ఏమై ఉంటుంది, మీరు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, మీరు కూడా మాట్లాడాలనుకుంటే కనుక వెంటనే మీరు కాల్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్నాయి నెంబర్స్, కింద డిస్ప్లే అవుతున్నాయి. 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. తల్లి చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని చెప్పి 2 రాష్ట్రాల ప్రజలు కాదు యావత్ భారతం కోరుకుంటోంది ఈరోజు. కానీ గుండె పగిలిపోతున్న వార్త ఏంటంటే ఆ కుక్కను ఆఖరి వరకు కాపాడిన ఆ చిన్నారిని ఆఖరి వరకు కాపాడిన ఆ కుక్క ఇక లేదు. నిన్నటి వరకు యాక్టివ్గా ఉండింది, ఆఖరికి ఆ పాప మిస్ అయిపోతుందన్న ఆఖరి క్షణం తెలిసిన వ్యక్తిని కూడా, అంటే పాపను కాపాడేందుకు వెళ్ళిన వ్యక్తిని కూడా ఆ కుక్క దగ్గరికి రానివ్వలేదు, ఆ పాప దగ్గరికి కూడా రానివ్వలేదు. ఒకవేళ ఆ రోజు ఒక్క క్షణం కనుక ఆ కుక్క ఆగి ఉన్నా, ఆలోచించి ఉన్నా, లేకపోతే ఆ పాపను తల్లి దగ్గరికి చేర్చే భాగంగా కొంచెం ఓపిక పట్టుంటే కనుక ఈరోజు ఇంతటి ఇబ్బంది లేకపోయి ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది, ఎందుకంటే వాళ్లకున్న ఒకే ఒక ఆధారం. నిన్న ఇదే అంశానికి సంబంధించి ఆ కుక్కతో వాళ్లకున్న బంధం ఏంటి, తల్లిదండ్రులు మాట్లాడారు, ఆ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఆ తల్లిదండ్రులు కుక్కతో వాళ్ళకున్న అనుబంధాన్ని గురించి చెప్పుకున్నారు. అండ్ ఆ కుక్క మారిపోయిన క్షణం, అంటే పాప మిస్ కానంత వరకు ఎలా ఉంది, పాప మిస్ అయిన తర్వాత కుక్కలు వచ్చిన మార్పు ఏంటి, దీన్ని వాళ్ళు క్లియర్గా చెప్పారు. నిన్న భవానీ పాప తల్లి జ్ఞానేశ్వరి
తల్లి భవానీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పినప్పుడు ఆ కుక్కలో జరిగిన మార్పులను చెప్పుకొచ్చింది. ఇప్పటికీ కూడా ఒకప్పుడు తన దగ్గరికి ఎంతో ప్రేమతో వచ్చే కుక్క కరవడానికి వచ్చేలా భయపడిపోయింది. నేను మీరు లైవ్ చూస్తుంటే కనుక ఆ కుక్క వస్తూ ఉంటే ఆ జ్ఞానేశ్వరి తల్లి భవానీ పక్కన గణేష్ మీదకి వెళ్ళిపోయింది. భయంతో ఆ పక్కకి జరిగిపోయింది. అంతలా మారిపోయింది. ఒక్కసారి నిన్న ఆ తల్లిదండ్రులు కుక్కకు సంబంధించి కుక్కతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకొచ్చారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఆ కుక్క రావడం కూడా నేనే చూసాను సార్. ఫస్ట్ చూసి కుక్క వస్తుంది అని అన్నాను సార్. అన్న తర్వాత అది ముందు వచ్చేస్తుంటే దాని వెనకాల వచ్చి నేను నుంచున్నాను సార్. నుంచోవడంతో చున్నీ పట్టుకుంది సార్. చున్నీ పట్టుకుంటే అది మళ్ళీ చున్నీ పడేసుకొని వెళ్ళి పక్కన నుంచుంది సార్. పక్కన నుంచుంటే దాన్ని పడేసుకుందాం కదా, పడేసుకుంటే తీసుకెళ్తారు కదా అన్న ఆనందంతో పట్టుకున్నాను సార్. పట్టుకుంటే వచ్చి నా మీద అటాక్ చేసింది కుక్క సార్. ఇది వరకు కుక్క అయితే మాతో అలా ప్రవర్తించలేదు. నేను ఏం చెప్తే అది వింటా సార్. కుక్క కూర్చుంటది. పాప ఎక్కడైనా పడుకుని పోతే దాంతోనే ఉంటుంది సార్. ఇంట్లో పడుకొని, బయటని పడుకొని, మంచం మీద పడుకొని, పాపతో కూడా పడుకుంటా సార్. పడుకునేటప్పుడు కూడా నేను ఎక్కడ నా కోసం మళ్ళీ ఎదురు చూస్తా సార్. అంత బాండింగ్ ఉంది సార్ కుక్కకి మాకు. అంటే వచ్చిన రైట్, అదే నేను భవానీ చెప్పుకొచ్చిన సందర్భం. ఆ కుక్కతో ఆ కుటుంబానికి వాళ్ళకి ఉన్న అనుబంధం. అటువంటి కుక్క ఈరోజు మిస్ అవడం అంటే ఆ కుటుంబానికి తీరని లోటు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ పాపను కాపాడంలో అందరం కలిసి చేస్తున్న ప్రయత్నంలో చాలా కీలకం ఆ పెంపుడు కుక్క. కేవలం 5 నుంచి 6 నెలల క్రితమే దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. ఏమై ఉంటుంది? ఎవరైనా చంపేశారా? లేకపోతే ఆకలితో దప్పికతో 4 రోజుల పాటు లేదు కాబట్టి ఆ కారణంగా దాని ఆరోగ్యం క్షీణించిందా? నిన్న కూడా యాక్టివ్గా కనిపించింది. దాదాపు 8 కిలోమీటర్లు తిరిగింది అంటున్నారు కదా. ఇంత సడన్గా ఏమై ఉంటుంది? కాలర్స్ వాళ్ళ అనుమానాన్ని వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు అయ్యయ్య నమస్తే సార్. ముందుగా ఆర్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. శ్రీనివాస్ గారు, అంటే మీరేమనుకుంటున్నారు? ఈ కుక్క మరణం వెనకాల కారణం ఏమై ఉంటుందని చెప్పి? అదే సార్, మీ ఆర్టీవీ ప్రతిరోజు చూస్తున్నామండి. ఇది చాలా బాధాకరం. పాప లేకపోవటం ఒక వంతు, ఇప్పుడేమో మళ్ళీ కుక్క పోవటం అంటే ఒక వంతు కింద ఉంది సార్. చాలా బాధాకరం. పాపం ఆ గణేష్ గారికి, భవానీ గారికి ఆరు మరి ధైర్యంగా ఉండాలని, మరి ఆ పాప ఎక్కడున్నా తిరిగి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు సిహెచ్ అగ్రహారం పంచాయతీ ఏరియా ఉంది కదండి, ఏమండి ఆ చుట్టుపక్కల పంచాయతీ పరిధి ఉంది కదండి, తుని రూరల్ మున్సిపాలిటీ పక్కన పంచాయతీ ఏరియా ఉంటుంది కదా సార్. ఆ పంచాయతీ ఏరియాలో ఈ పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది ఉంటారు కాబట్టి ప్రతి డోర్ టు డోర్ చెక్ చేస్తే పోనీ ఎవరికన్నా కంగారు వచ్చి పోనీ ఇచ్చేస్తారేమో పాపనని చెప్పేసి నాకు సందేశం సార్. ఓకే, అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటిని చెక్ చేయమంటారు మీరు? అదే అండి, డోర్ టు డోర్ చూడండి ఫంక్షన్ ఎలాగిస్తున్నారో అలా డోర్ టు డోర్ తిరిగితే కొన్ని ఇల్లు తిరుగుతులోకి ఎవరికన్నా కంగారు వచ్చి ప్రతి ఇల్లు చెక్ చేస్తున్నారని చెప్పేసి ఆ తుని పరిసర ప్రాంతాలు అన్ని పంచాయతీ పరిధులు చెక్ చేయాలి, ఒకేసారి అవ్వాలండి. చూడండి పెన్షన్ ఒక్క రోజు ఎలాగిస్తున్నారండి, అలాగా అన్ని చెక్ చేయాలని నా కోరిక. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఇప్పుడు బిగ్ షాక్లో ఉన్నారు. నిజం, మీకే కాదు, రోజు ఈ విషయాన్ని ట్రాక్ చేసి మీ వరకు తీసుకొచ్చే సందర్భంలో మీకు ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడ 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మీ అందరికీ ముందు వార్త తీసుకొచ్చే సందర్భంలో మేము కూడా అలాగే షాక్ అయ్యాం. కుక్క చచ్చిపోయిందా? నిజమా? ఒక్కసారి 1కి 2 సార్లు ఆలోచించండి. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరందరూ ఎంత షాక్ అయ్యారు, మేము కూడా అదే షాక్లో ఉన్నాం. నిజం ఇది, సత్యం ఇది. ఎందుకంటే ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో ఆ కుక్కతో పాటే ట్రాక్ చేసావు నేనంటే అర్థం చేసుకోండి. మనమంతా కలిసి ఏ స్థాయిలో ఆ పాపను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామో. ఇప్పుడు ఆ కుక్క లేదు, ఆ కుక్క రాదు.
పాపని ఆఖరి నిమిషం వరకు కాపాడేందుకు ప్రయత్నం చేసిన ఆ శునకం అదే విశ్వాసంతో ఇక సెలవంటి వెళ్ళిపోయింది. విశ్వాసానికి మారుపేరుగా నిలిచిపోయిన ఆ శునకం మీరు చూడొచ్చు. ఆ తల్లి అదే మంచం కింద పాప ఎక్కడైతే ఉందో ఎక్కడ విడిచిపెట్టలేదు. తన ప్రయత్నం తాను చేసింది. ఆఖరి వరకు కూడా పాపను కాపాడే ప్రయత్నం చేసింది. పాప తప్పిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత కూడా ఇంటికి వచ్చింది తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. అంత దారి తప్పిపోయిన దారి వెతుక్కుంటూ 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా పాపం ఏదో చెప్పాలనుకుంది. ఆ రోజు కూడా మొత్తుకున్నాం కదా మనం. దాని సైకాలజీ ఎవరికైనా అర్థమైంటే కనుక బహుశా మనం ఎగ్జాగరేషన్ అనుకుంటూ ఉంటాం. ప్రతి దాన్ని ఎగ్జాగరేషన్ అని చెప్పి కొట్టిపారేస్తే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఆ కుక్క మైండ్ సెట్ని అర్థం చేసుకుని ఇదే చెప్పాలనుకుంటోంది. చున్నీ లాగింది, చున్నీ కరిచింది, అసలు ఏం జరిగిందో ఒక క్లారిటీగా కనుక అది ఏదో చెప్పాలనుకుంటోంది, అదేదో కమ్యూనికేట్ చేయాలనుకుంటోంది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళింది, కరిచింది అంటున్నారు, ఆ తల్లి చున్నీ పట్టి లాగింది అంటున్నారు, చిరిగింది అంటున్నారు. అదేదో చెప్పాలనుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అంతమంది ఒక్కసారిగా జనాన్ని చూడడంతో భయానికి ఆబ్వియస్లీ మన ఇంట్లో చిన్నపిల్లలే భయపడిపోయి బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు కదా. కుక్క పిల్ల అనేది ఎంత ఉంటుంది అంతే కదా. సాధారణంగా కొత్త వ్యక్తి వస్తేనే కుక్కలు తట్టుకోలేదు. మనిషిని చూసి ఒక కొత్త మనిషిని చూస్తేనే కుక్క తట్టుకోలేదు. అది భయానికి లోనైపోతూ ఉంటుంది. అది మచ్చికైనంత వరకు కష్టం. అటువంటిది అంతమంది ఒక్కసారిగా దాని చుట్టూతా అంటే పాపం భయపడిపోయి ఉంటుంది. దాన్ని ఏదో బంధించేసినట్టు మళ్ళీ కేజ్లో పెట్టేశారు. మీరు ఆ విజువల్ ఉంటే చూద్దాం ఒకసారి. ఆ కేజ్లో పెట్టినప్పుడు దాని కోపంతో ఆ కేజ్ ఉంటుంది కదా, ఆ ఇనప చువ్వలతో ఉన్న కేజ్ని దాన్ని పట్టి కొరికి అంటే మానసికంగా చాలా కుంగిపోయింది. అదేదో అనుకొని వచ్చింది. అదేదో చెప్పాలనుకొని చెప్పి అక్కడి నుంచి పరుగున మట్టి అని లెక్క చేయలేదు, రోడ్డు అని లెక్క చేయలేదు, గడ్డి అని లెక్క చేయలేదు. ఆ అడవి ప్రాంతం నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. పరిగెట్టుకుని ఇంటికి వచ్చేది చెప్పాలనుకుంది. అదేదో కరిచిందని చెప్పి కుటుంబం అంటోంది. దాన్ని కరెక్ట్గా కనుక హ్యాండిల్ చేస్తుంటే బహుశా ఈరోజు మనం హ్యాండిల్ చేయలేదని కాదు, ఇంకా కరెక్ట్గా ఇంకొంచెం మెరుగ్గా దాన్ని హ్యాండిల్ చేస్తుంటే అది బతుకుందును. పాప విషయంలో ఇంకాస్త హెల్ప్ అవుతున్నాం. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా బాగుండాలని చెప్పి తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు, నేను, మనం అందరం కోరుకుంటున్నాం. ఇది కిడ్నాప్ కోణంలో కిడ్నాప్ అయ్యి ఉంటుందని చెప్పి అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. అండ్ ఈ ఘటన తర్వాత ఆ పెంపుడు కుక్క లేదు అనే వార్త మనకెంత డైజెస్ట్ కావటం లేదో ఆ కుటుంబానికి అలాగే ఉంది. ఎందుకంటే ఆలోచించండి, ఆ తల్లి స్థానంలో మీరుండి ఆలోచించండి. నా కూతురు దక్కుతుంది, వస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో నాకున్న ఒకే ఒక ఆధారం ఆ కుక్క అని చెప్పి ఆ తల్లే చెప్పింది కదా. నేను కదా ముందు ఆ కుక్కను చూసింది, నేను చూసానండి ఆ కుక్కను ముందు, నేను చూసి గుర్తుపట్టను, ఏదో పరుగున వస్తుంది, ఏదో చెప్పాలనుకుంటుందని చెప్పి దాని దగ్గర తీసుకున్నప్పుడు అది కరిచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మారిపోయింది. అది పాప మిస్ అవ్వకముందు చాలా మచ్చిగా ఉండేది. కానీ పాప కనిపించకుండా పోయిన తర్వాత నుంచి దానిలో చాలా మార్పులు వచ్చాయి. ఇది ఎక్కడో డౌట్ కొడుతూ ఉంది. ఎందుకంటే ఈ కుక్క ఒక్క అంశమే చూడండి, ఒక 5 డౌట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 5 డౌట్లు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిది, ఆ కుక్క మెడ మీద ఏదో చిన్న గాయంలా కనిపించింది. ఒకవేళ ఎవరైనా అపహరించుంటుంటే ఆ పాపను తీసుకెళ్లే ప్రయత్నంలో ఆబ్వియస్లీ కుక్క అటాక్ చేస్తుంటుంది. వాళ్ళని చేసిన సందర్భంలో వాళ్ళు తిరిగి కుక్క మీద దాడి చేస్తుంటారు. అదేదో చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వర్షం పడింది, అదొక లొకేషన్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత మాయమైపోయే, అంటే అక్కడి నుంచి ఎక్కడ ముందుకు వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిందన్న తర్వాత ఏదో చెప్పాలనుకుందో అది, కానీ అదేదో కరిచిందని చెప్పి అన్నారు. అంటే ఏమైనా చేంజ్ ఓవర్ వచ్చింది, బిహేవియర్లో చేంజ్ ఓవర్ వచ్చిందంటే క్లియర్. బట్ ఆ బిహేవియర్ చేంజ్ ఎందుకు వచ్చింది, ఇది ట్రేస్ అవుట్ చేయగలిగామా? ఒకవేళ అదే కనుక చేయగలిగి ఉండుంటే కనుక ఇంతవరకు వచ్చుండేదా? అయితే ఓకే, బిహేవియరల్ చేంజ్ వచ్చిన తర్వాత మనం కాపాడుకున్నామా? బికాస్ క్వశ్చన్ మార్క్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏదో చెప్పాలనుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజే దానికి GPS కట్టి పంపించుంటుంటే కనుక ఈరోజు క్లారిటీ వద్దును కాదని చెప్పి ఒక కేసులో పెట్టేశాం. ఇఫ్ పాసిబుల్ ఒకసారి కేజ్ విజువల్స్ చూపిద్దామండి. ఎందుకు నేను ఆ విజువల్ అంటున్నానంటే, మీరు చూడండి చాలా అగ్రెసివ్గా మారిపోయింది ఆ రోజే. ఎప్పుడైతే ఆ కేజ్లో పెట్టారో, కేజ్ లాగా ఇనప చువ్వలతోని ఒక కేజ్లా కట్టినప్పుడు అది కోపంతో రగిలిపోయింది, చాలా అగ్రెసివ్గా మారిపోయింది. ఎవరిని దగ్గర రానివ్వలేదు. ఆ తల్లి మాట్లాడుతున్నా కూడా, భవానీ అంత మాట్లాడుతున్నా, అంత మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, ఎవరిని దగ్గర రానివ్వలేదు. అది ఇంకా అగ్రెసివ్గా మారిపోయింది. దాని బిహేవియరల్ చేంజెస్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయాయి.
అప్పుడే దాన్ని కాస్త ట్రీట్మెంట్ ఇచ్చి దానికి సరైన ఫుడ్ పెట్టి దాన్ని ఇంకా ప్రొటెక్ట్ చేసుకుని ఉండి అప్పుడు జీపీఎస్ లాంటివి అమర్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే బహుశా ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారిన ఆ కుక్క ఇంకా బతుకుండే అవకాశం ఉండదేమో. నెక్స్ట్ కాలర్ నరసింహ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నరసింహ నమస్తే అండి. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ కాలర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఒకవేళ లైన్ ఎవరికైనా కనెక్ట్ కాకపోతే మీ అభిప్రాయం మీరు కామెంట్ చేయండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, 8 days అవుతుంది ఇంకా పాప జాడ గుర్తించలేకపోయారు. మేబీ వాట్ హ్యాపెండ్ ఎమోషనలీ డాగ్ ఆల్సో వెంట్ ఇన్ టు సిక్, ఇట్ కుడ్ బి. అండ్ ఇంకొంతమంది, ఏమో సార్ ఏదైనా రేపు లోపు గట్టిగా ట్రై చేయండి, బికాస్ అమావాస్య కదా, ఏదైనా జరగచ్చు, బికాస్ వాళ్ళది ఫారెస్ట్ ఏరియా కదా. ఓకే, హలో, ఏమైంది బ్రో, ఈజ్ ఇట్ డాగ్? ఎస్ పద్మ గారు, మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఎస్. కుక్కకి లేదు, ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం అందరినీ షాక్ గురి చేస్తూ ఉంది. కుక్క చనిపోయిందా? నిజమా? అంటే మనం జీర్ణించుకోలేని వార్త అయినా సత్యమేది. నెక్స్ట్ వరంగల్ నుంచి రాజు కాల్ చేస్తున్నారు. ఒకసారి రాజుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. రాజు నమస్తే అండి. రాజు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. నా మాట వినిపిస్తుందా అండి? ఎస్ రాజు, మీరేమనుకుంటున్నారంటే ఇది బెంగ పెట్టుకుని చనిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే ఆరోగ్య కారణాలతో చనిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే కుట్రకొని ఏదో ఉంది అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా కుట్రతో చేశారనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కూడా డాగ్ ఉంది. సో మనం బెల్ట్ వేసినప్పుడు అది ఫీల్ కంఫర్ట్ అయినప్పుడే అది అంతా తిరుగుతుంది, లేదు అన్నట్టు పక్క పండుకుంటుంది. ఓకే, సో దీన్ని మనం ఖచ్చితంగా ఒక అనుమానాస్పదంగానే గుర్తించాలి. అండ్ డాగ్ వచ్చిన 3 days కి చనిపోవడం అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్. ఏమైనా ఏంటంటే డాగ్ అక్కడికక్కడే చనిపోతుంది, లేదు ఒక 2 days కి ఇట్ విల్ టేక్ రెస్ట్, ఏదో ఒకటి అవుతుంది, పక్కకు పండుకుంటుంది అంతే డాగ్. ఖచ్చితంగా ఇది చేసి ఉంటారని ఒక అనుమానము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్టీవీ వాళ్ళు దాదాపు అక్కడే ఉంటున్నారని తెలిసింది నాకు కూడా. ఎస్, మా టీం అంతా అక్కడే ఉందండి. టీం ట్రేస్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది డీటెయిల్స్. అంటే ఆ డాగ్ అంత ఈజీగా ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఒక పేరెంట్స్ దగ్గరకి తప్ప. సో మనం కూడా ఆ కోణాలు కూడా ఆలోచించాలండి. ఓకే, అంటే ఎవరైనా దీన్ని హాని తలపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నాకు కూడా ఒక డాగ్ ఉంది, ఎప్పుడన్నా దానికి హాని వచ్చిందంటే ఒక పేరెంట్స్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది అంతే తప్ప అది డే చేసి వెళ్ళి ఏం చేయదు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజు. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి భార్గవి మాట్లాడుతున్నారు. భార్గవి దగ్గరికి వెళ్తున్నాను. భార్గవి గారు నమస్తే అండి. నమస్తే సార్. భార్గవి గారు, ఒక తల్లిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కాలర్గా కాదు. ఆ తల్లి స్థానంలో మీరుంటే కనుక ఈ క్షణం మీకేమనిపిస్తుంది? కుక్క అందరూ డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి కుక్క కూడా అలాగే కూడా అసలు చాలా బాధ. కాకపోతే నాకైతే 99% నేను చూస్తున్న దగ్గర నుంచి నాకు ఒకే డౌట్ రైజ్ అవుతుంది సార్. చెప్పండి. అది అంటే నాకు అంటే కొండచిలో ఏమన్నా అటాక్ చేసిందేమో అని నా డౌట్ సార్, 90%. అంటే ఎలా, అంటే ఏ అంశం దొరకట్లేదు అంటే ఎందుకని అలా అనిపిస్తుంది? కొండచిలువ అటాక్ చేస్తుండే అంటే ఒకవేళ ఏదన్నా యానిమల్ అటాక్ చేస్తుంటే ఏదన్నా చిన్న క్లూ అన్నా దొరుకుతుంది కదా, పాప డ్రెస్ కానీ ఇంకొకటి కానీ ఏదన్నా క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కొండ చిలువ అయితే అసలు ఇంపాసిబుల్ కదండి, ఏ క్లూ దొరకకపోవచ్చు కదా. అవును, బట్ కొంతమంది అంటున్న మాట ఏంటంటే ఒకవేళ కొండ చిలువ కనుక పాపని అటాక్ చేస్తుంటే బహుశా ఒక 2-3 రోజులు అక్కడి నుంచి కదిలే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే ఎవరైనా అది దాని ఏంటంటారు ఆహారంగా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి త్వరగా కదలలేదు అనేది. అఫ్కోర్స్ అంటే అక్కడ పక్కన కుక్క ఉంది కదా సార్, కుక్క కొంచెం అగ్రెసివ్ గా పాపని కొండచిలో అలా అటాక్ చేసేటప్పుడు అగ్రెసివ్ గా ఉండి కొంచెం అది కూడా ఎగబడ్డం అట్లా చేస్తుంది కాబట్టి కొండచిలో కూడా భయంతో పాపని తీసుకొని కొంచెం దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు కదా చెట్ల పైకి అట్లా. అవును పాప అంటే పెద్దవాళ్ళంటే కొండచిలో కదలలేకపోవచ్చు సార్. పాప కొంచెం చాలా చిన్న పాప, దానికి తోడు పాప కూడా చాలా సన్నగానే ఉంది కాబట్టి పెద్ద కొండచిలో ఏమన్నా అటాక్ చేసిందేమో. ఈ 2 days కూడా కుక్క కూడా కొండచిలో మీద బాగా
చూసి ఆ కళ్ళతో చూసి అగ్రెసివ్ గా ఆ కుక్క కూడా ఇదైందేమో అని డౌట్ సార్. రైట్ రైట్ అందుకనే భార్గవి గారు. ఎవరికి కూడా చిన్న క్లూ కూడా దొరకట్లేదు అని అనిపిస్తుంది. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భార్గవి గారు ఫ్రమ్ విజయవాడ. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు, చాలామంది వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్ని కమెంట్స్ నేను తీసుకుంటాను బికాస్ కాల్స్ చాలామంది ట్రై చేస్తున్నారు, అవి బిజీగా ఉంటున్నాయి లైన్స్ కాబట్టి. ఇంకొక కామెంట్ చెప్తున్నాను. 100% కన్ఫామ్ కుక్క చనిపోయింది. అది లాస్ట్ ఫ్యూ డేస్ ఫుడ్ సరిగ్గా తినలేదు. వెట్ వచ్చి ఇంజెక్షన్ చేస్తూ వచ్చారు. కుక్క ఇంజరీస్ ఎందుకు అయ్యాయో ఫస్ట్ చేయించుంటే సరిపోయేది ఫస్ట్ అని చెప్పి మనం మొత్తుకుంటోంది ఫస్ట్ నుంచి అదే అండి. బహుశా ఐ డోంట్ నో అక్కడ గాయాలు అయ్యాయి అనేది ఆ తల్లి కూడా నేను చెప్తూ ఉంది. నేను మాతో మాట్లాడినప్పుడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు ఆ కుక్కకి ఒంటి మీద గాయాలు ఉన్నాయి చిన్న చిన్నవని చెప్తూ ఉన్నారు. ఆవిడ అంటుంది ఏంటంటే ఆ ఫారెస్ట్ నుంచి వచ్చినప్పుడు ఏమైనా గీసుకొని ఉండి ఉంటాయి ఆ ఫారెస్ట్లో వచ్చిన సందర్భాలు అని చెప్పి. ఒకవేళ అదే కనుక తెలిసి అదే కనుక ఫస్ట్ పోస్ట్ మార్టం జరగాలి ఈ కుక్కకి. జరిగిన తర్వాత దట్ హ్యాస్ టు డిమాండ్, అది మీరు కూడా డిమాండ్ చేయాల్సింది అది. బికాస్ మీ అందరూ మేము మనమంతా డిమాండ్ చేస్తేనే జరిగేవి కొన్ని. అండ్ ఒకవేళ అది కనుక జరిగి దాంట్లో కనుక ఎవరైనా చంపేశారనే కోణం బయటపడితే కనుక కేసులు అసలు ట్విస్ట్ బయటపడుతుంది. అండ్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సుధాకర్ కాల్ చేశారు. సుధాకర్ ఎక్కడి నుంచి అండి? రైట్, ప్రకాశం నుంచి సుధాకర్ కాల్ చేస్తున్నారు. సుధాకర్ నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు తగరం సుధాకర్, మాది ప్రకాశం డిస్టిక్ కందుకూరు తాలూకా నౌకవరం. సుధాకర్ గారు, అంటే మీరేమనుకుంటున్నారు ఈ కుక్క మరణం వెనకాల ఎవరు ఉండొచ్చు అని చెప్పి మీ అనుమానం? సార్, కుక్క అనేది ఒక రోజులో 2 రోజుల్లో 8 కిలోమీటర్లు తిరిగినంత మాత్రం చనిపోదు. పాపను మొదట చూసిన వ్యక్తి ఉన్నాడు కదా, అవును, అతను ఇంట్రాగేట్ చేయాలా, పోతే ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్లాడన్నట్టుగా ఒక విధంగా సాగుతుంది మా పెద్దవాళ్ళు చెప్పినట్టు. అవును అవును, ఇంట్లో వాళ్ళని అతన్ని ఇంట్రాగేషన్ చేయాలి. ప్లస్ పోతే ఆ పాప సరౌండింగ్ లో అక్కడి నుంచే ఉందన్నారు కాబట్టి గ్రామాన్ని మొత్తాన్ని పోలీసు వాళ్ళు సరౌండింగ్ చేసి డోర్ టు డోర్ చేస్తే పాపని కిడ్నాప్ చేసిన వ్యక్తి దొరకొచ్చని నా అనుమానం సార్. అంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత ఇంకా కిడ్నాపర్స్ పాపను అక్కడే ఉంచుతారని చెప్పి అనుకుంటున్నారండి? సార్, అక్కడ ఉందో పక్కకి వెళ్ళిపోయి చేర్చుండొచ్చు, వాస్తవమే కాదనలేదు. ఓకే, కాబట్టి 2 సంవత్సరాల పాప అంత సరౌండింగ్ తిరగటం అంటే అది కాదు. కుక్క అనేది నేను 4 కుక్కలు సాగుతున్నాను సార్. నేను వీధి కుక్కలు 4 కుక్కలు రోజు అన్నం పెట్టి నేను సాగుతున్నాను. కుక్క విశ్వాసం కలని చెప్పి మోగజీవాన్ని కూడా కుక్క విశ్వాసం ఎక్కువ సార్. అందువల్ల కిడ్నాప్ అనేది ఆ సరౌండింగ్ లోనే ఉంటాడు. ప్లస్ పోతే ఇంటి వారిని కూడా ఇంట్రాగేషన్ చేస్తే పూర్తి సమస్య వస్తుందని నా అనుమానం సార్. అది సార్, కొంచెం అది పోలీసు వారు అదే చేస్తే పాప ఆచుకు తెలియచ్చు నా అనుమానం. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సుధాకర్ గారు. నెక్స్ట్ కాలర్ నాగమణి కాల్ చేస్తున్నారు. నాగమణి నమస్తే అండి. అదేనండి, ఇప్పుడు కొండచెరువుడు అయితే కనుక కాదండి, అంటే నాకు వాళ్ళ హస్బెండ్ మీద అనుమానం ఉన్నదండి, వాళ్ళ ఆయన మీద. ఎందుకంటే కనుక ఆయన పెద్దగా ఏమీ మాట్లాడట్లేదు. మీరు మాట్లాడుతూ ఉంటే కనుక నాకు నీరసంగా ఉన్నదండి, అలాగండి ఇలాగండి అని చెప్పుకొని వస్తున్నాడండి. యాక్చువల్లీ నాకైతే కనుక పేరెంట్స్ మీద అనుమానం ఉన్నదండి. అంటే కేవలం మనతో మాట్లాడినప్పుడు ఆ పైన మాట్లాడారనే ఒక ఆ అంశం తప్ప ఇంకేమైనా మీకు అనిపించిందా? ఎక్కడ అనుమానం కలిగించాలి ఆయన మాటలు? తప్ప అంటే లోతుగా వెళ్ళట్లేదు ఆ అబ్బాయి. ఓకే, నాకు అనిపించిందండి అలాగా. అంటే ఇద్దరు మీద అనుమానం ఉందా లేకపోతే ఎవరో ఒకరి మీద మీ అనుమానం ఉందా అండి? నాకు ఇద్దరి మీద అనుమానం ఉన్నదండి. అంటే ఎక్కువ అయితే కనుక అంటే వాళ్ళ ఆయన మీద ఉన్నదండి, వాళ్ళ ఆవిడ కన్నా వాళ్ళ ఆయన మీదే ఎక్కువ ఉన్నదండి. ఆవిడైతే కనుక అంటే ఇప్పుడు పాపను అబ్జెక్ట్ వెళ్ళి వచ్చి ఉంటుంది నేను అనుకోవడం అయితేనండి. అయితే నాకు వాళ్ళ ఆయన మీదే ఎక్కువ అనుమానం ఉన్నది సార్ నాకు. ఓకే ఓకే, అంటే భార్యాభర్తలు ఇద్దరిలో కన్నా మీకు గణేష్ మీద ఎక్కువ అనుమానం ఉంది? అవును సార్, అంటే కూడా. అంటే కుటుంబ కలహాలు ఏమైనా కారణాలు ఏంటి అనుకుంటున్నారా లేకపోతే ఆర్థిక కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారా? రీజన్ అనిపిస్తుందా? అంటే ఇద్దరు కూడా ఆడపిల్లలే కదా అనే ఉద్దేశంతోనైనా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నానండి. ఓకే ఓకే, అది అంటే ఆయన మాటల్లో మీకు అది ఎక్కడైనా డిఫరెన్స్ అనిపించిందా నాగమణి గారు? అసలు ఆయన అంత పెద్దగా రియాక్ట్ ఏమి అవటం లేదు, చూసారా మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడానండి. అంటే పొడిపొడిగా మాట్లాడుకొచ్చారు, ఒక మాట సమాధానం మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళని ఇప్పుడు ఎవరైనా ఏ కన్న తల్లైనా సరేనండి యాక్చువల్లీ చెప్పాలంటే ఏడుస్తారు. కనీసం
కంటతడైనా వస్తుందండి. కానీ వాళ్ళిద్దరు కూడానండి ఫేసుల్లోని ఎవరు కూడా ఏడ్చినట్టు ఏమీ నాకేమీ అనిపించలేదండి. ఒకే ఒక్కసారి మీరు అడుగుతున్న క్వశ్చన్లకి ఏడ్చింది. మీరు బాగా డీప్ గా వెళ్తుంటే కనుక అప్పుడు ఆ అమ్మాయి కంటతడి పెట్టుకుంటున్నదండి, లేకపోతే పెట్టుకోలేదు. అసలు మీరు చూడండి, అబ్జర్వేషన్ చేయండి మీరు కావాలంటే వాళ్ళ మాటల్లో ఇద్దరివి కూడానా. అంటే ఆయన అది తప్ప రైటా అన్నది అది తర్వాత విషయం అండి. కానీ ఏంటంటే నాకు పేరెంట్స్కి అయితే డౌట్ ఉందండి. ఓకే ఓకే రైట్ నాగమణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కొంతమంది పేరెంట్స్ మీద అంటున్నారు, కొంతమంది డోర్ టు డోర్కి వెళ్ళని అంటున్నారు, ఇంకొంతమంది ఆ ఫస్ట్ చూసిన వ్యక్తిని ఫస్ట్ పట్టుకొని క్వశ్చన్ చేయండి, అప్పుడు ఇంకా డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అండ్ చాలామంది కమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే లైన్స్ చాలా బిజీగా ఉంటూ ఉన్నాయి. ఖచ్చితంగా పాప తండ్రి కాడని అనుమానంగా ఉంది అని చెప్పి అఖిల్ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా పెద్ద బండకేసి కట్టి బావిలో పడేసి ఉండొచ్చు. ఓ మై గాడ్, కొన్ని మాటలు వింటూ ఉంటే మనసు చివుకమంటోంది. అఫ్కోర్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము, మాకేం మనసు లేకపోవచ్చు అనుకుంటే కనుక మేము చెప్పలేం. కానీ బట్ కొన్ని ఆన్సర్స్ వింటూ ఉంటే ఇలా జరుగుంటుందా, ఆ 2 ఏళ్ల పాపకి ఇంత దారుణంగా చేసి ఉండొచ్చా, ఇన్ని కోణాలు ఆలోచిస్తున్నప్పుడు ఒళ్ళు ఐ మీన్ చెప్పలేకపోతున్నా, మాటలు రావట్లేదు, అంత ఎమోషనల్ అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నాగేంద్ర విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నాగేంద్ర, మీరేమనుకుంటున్నారు? నాగేంద్ర, ఎవరి మీద అనుమానం మీకు? నాగేంద్ర లైన్ డిస్కనెక్ట్ అయింది. పాప తల్లిదండ్రులను గట్టిగా విచారణ చేయండి అని చెప్పి కొంతమంది అంటున్నారు. డాగ్ పోస్ట్ మార్టం చేయండి ఇక అంటే ఇంకొంతమంది చెప్తున్నారు. జూన్ 6th సీసీటీవీలో ఎవరైనా సూట్ కేస్ కానీ లేకపోతే పెద్ద బ్యాగ్లో సీసీటీవీలో పోలీస్ వాళ్ళకి పాపని ఆ బ్యాగ్లో కిడ్నాప్ చేయొచ్చు కదా. ఆల్ రైట్, ఇక్కడ ఈ పాయింట్ వచ్చినప్పుడు కొన్ని 2-3 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ జీడి తోట ఉంది, మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది. ఆ జీడి తోట దగ్గర జీడి పిక్కలు ఏరుకోవడానికో లేకపోతే జీడి పండ్లకో ఆ జీడి పిక్కల కోసమో కొంతమంది వెళ్ళారు, ఏరుకుంటున్నారని చెప్పి వాళ్ళని ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే కనుక మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు సెల్ ఫోన్ లొకేషన్స్, ఆ సెల్ టవర్స్ని బేస్ చేసుకొని ఎవరి కాల్ ఎంత ఎంగేజ్డ్గా ఉన్నాయి, కాల్ డేటా ఏంటి, ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, రెగ్యులర్గా వాళ్ళకి కాల్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, ఆ టైంలో ఎలా ఉంది, ఎవరికి మెసేజ్ చేశారు, ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు, పాప మిస్ అయిన లొకేషన్ నుంచి చుట్టూతా ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ అయ్యప్ప తెనాల నుంచి కాల్ చేస్తున్నారు. ఒకసారి అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నాను. అయ్యప్ప, ఇక్కడ కుక్క అయితే ఇక లేదు, ఆఖరిగా చాలా కీలకంగా మారిన సాక్ష్యం అనుకున్న కుక్క ఇక లేదు. మీరేమనుకుంటున్నారు? కుక్క సహజ మరణం అనుకుంటున్నారా? చాలామంది ఏమంటారంటే తిండి లేదు కాబట్టి కుక్క చనిపోయి ఉండొచ్చు అని చెప్పి. మీకున్న అనుమానం ఏంటి, మీరేమనుకుంటున్నారు? కుక్క నాకు తెలిసి కుక్కకి ఏదైనా పాయిజన్ పెట్టారేమో అనుకుంటున్నాను. నా అపోహ అయితే కుక్కకి పాయిజన్ పెట్టి ఏదన్నా దాని వల్ల క్లూ దొరుకుద్ది అని కుక్కని మిస్సింగ్ చేస్తే ఈ సాక్ష్యాలు దొరకకపోవచ్చు అని ఏమన్నా ఆ ఆధారం, కుక్క ఒకటే ఆధారం కాబట్టి కుక్కని మిస్సింగ్ చేస్తే ఏ ఆధారం ఉండకుండా పోద్దని ఏమన్నా ప్లాన్ చేశారేమో ఎందుకు అని అంటే కుక్క ప్రధాన నిందిత మనిషి అంటే లేదు కానీ ఇప్పుడు కుక్క అనేది పాప వెళ్ళింది కుక్కతోటే కాబట్టి ఆ కుక్క ఎక్కడి దాకా వెళ్ళింది కుక్క కుక్కదానికే తెలుసు కాబట్టి ఏదన్నా తర్వాత కోణంలో కుక్క ఏదన్నా మనకి ఇస్తుంది, ఏదన్నా మన గుర్తుగా ఏదన్నా తీసుకొస్తే పాప జాడ తెలుస్తుందని ఏదన్నా ప్రయత్నించి కుక్కనైనా మిస్యూజ్ చేశారేమో అని నా అనుమానం. అంటే కుక్కను ఒకవేళ ఏమైనా చేస్తే పూర్తిగా సాక్ష్యాలు మాయమైపోతాయనే కుట్ర కోణంలో ఎవరైనా దీనికి హాని తలపెట్టి అంటే హాని తలపెట్టి ఉండొచ్చు అనేది మనం రైట్. అవునండి, అలా చేస్తే ఇంకా మనకి పాప ఏమైందనేది కూడా తెలియకుండా పోతుంది కదా అని అన్న చేశారేమో చేసిన వాళ్ళని. బట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదా, ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటుంది ఇప్పటికే పోలీసులు కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, పెద్ద ఎత్తులో అక్కడ చేరున్నారు. అలాంటప్పుడు ఇది సాధ్యమేనా ఆ కుక్కని టార్గెట్ చేయడం? అది పాయిజన్ అనేది ఏ విధంగా, లేకపోతే కుక్క అన్ని దెబ్బలు తీసిన తర్వాత కూడా దానికి ఒంటి మీద గాయాలయ్యి 3 రోజుల వరకు అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన కుక్క కూడా సడన్ గా ఇదేంటంటే మరి దాని మీద అది అనుమానమే కదా మరి అది ఆ కోణంలో ఒకసారి విచారణ చేస్తే అసలు ఏంటనేది అలా కుక్కది ఒకసారి ఏమైనా పోస్ట్ మార్టం అలాంటిది ఏం చేస్తే దానికి నిజంగా బై మిస్టేక్ దానికి బాగోగా ఆరోగ్యం క్షీణించి ఇదైందనా లేకపోతే ఏదైనా చేశారని తెలుస్తుంది అని. రైట్ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలామంది కాల్ ట్రై చేస్తున్నారు, కాల్ ఎంగేజ్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు
కామెంట్ చేస్తున్నారు, నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నా. డాగ్ ఈజ్ ట్రైడ్ సో అనేబుల్ వాక్, డాగ్ ఈజ్ వెరీ టైర్డ్, డాగ్ ఈజ్ ఫియర్డ్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా సరదాగా పాపని దాచి ఉంటారు, విషయం సీరియస్ అయ్యేలోపు బయటికి రావడం లేదు అనుకుంటున్నా అని చెప్పి కొంతమంది అంటున్నారు. పాపం కొండ చిలువ మింగి ఉండొచ్చు కూడా అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే కుక్కని పాము కరిచిందా, లేకపోతే ఎవరైనా పాయిజన్ ఇచ్చి ఉంటారా, లేకపోతే ఉండొచ్చు అనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది పాపను ఎత్తుకెళ్ళిన వాడు కూడా ఈ సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు, మనం వేసే ప్లాన్లకు వాడు ఇంకా పై ఎత్తులు వేస్తూ ఉంటాడు, బయటికి చెప్తూ కాకుండా సీక్రెట్గా సర్చ్ ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకొంతమంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేశారు కావచ్చు అనేది ఇంకొంతమంది చెప్తున్నారు. నిన్న ఫుడ్ పెట్టింది ఎవరో చూడండి, ఫుడ్లో ఏమైనా కలిపి ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకొంతమంది. నీకు తల్లి మీద డౌట్ ఉందా సార్, ఎందుకంటే ఓకే ఆయనకి ఎందుకంటే ఆమె మాటల్లో నాకు క్లారిటీ కనిపించడం లేదు. యాక్చువల్లీ ది డాగ్ హ్యాస్ బీన్ ఇన్ టు యువర్ ట్రామా, ఐ థింక్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ రిగార్డింగ్ ది సైకలాజికలీ అండ్ బీన్ హ్యాపెన్ దిస్ అకార్డింగ్ టు మై థాట్ అని కొంతమంది. తప్పులు చేస్తున్నాడు, వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడేమో, పాపని వెతికినట్టు యాక్ట్ చేస్తూ వాడు చేసేటివి చేస్తున్నాడు కావచ్చు అని చెప్పి. మా కుక్క 200 కిలోమీటర్లు 6 డేస్లో వచ్చింది అన్నా, చనిపోవడానికి ఛాన్స్ లేదు, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇంట్రెస్టింగ్. ఇదంతా కూడా కుక్క మరణానికి డీప్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది, కుక్క గాయాలకి ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. అది హ్యూమన్ అటాకా, లేకపోతే అనిమల్ అటాకా, లేకపోతే అది వెళుతున్న దారిలో తన మీద అది వెళుతున్న దారిలో అక్కడ ఉన్న కొమ్మలు గీసుకోవడమో, లేకపోతే ఆ రాపిడికి గాయాలు కావడమో ఇలా జరిగిందా, ఇది క్లారిటీ రావాలి. ఆ తర్వాత ఈ మరణానికి సంబంధించి చాలామంది కాల్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కనుక కాల్ ట్రైల్ చేయాలి, మాట్లాడాలి, మీ అనుమానం కూడా వ్యక్తం చేయాలని చాలా కామెంట్స్ వస్తున్నాయి. హ్యావ్ కంప్లీట్ డౌట్ ఆన్ హర్ ఫాదర్ గణేష్ అని చెప్తున్నారు. ఏడ్చినంత మాత్రాన మంచి కాదు, సైలెంట్గా ఉన్నారని చెడ్డ కాదు, ఇద్దరిని గట్టిగా ఎంక్వైరీ చేయాలని ఇంకొంతమంది. పెద్ద బండకేసి కట్టేసి బావిలో పడేసి ఉండొచ్చు అని చెప్పి ఇంకొంతమంది. బ్లాక్ మ్యాజిక్ అయి ఉండొచ్చు, ఫాదర్ని పట్టుకోండి గట్టిగా అని కొంతమంది. డబ్బులకు అమ్మేసి ఉంటారని ఇంకొంతమంది. ఇఫ్ అ పర్సన్ డైస్ ఇన్ ఫ్యామిలీ ఆటోమేటికలీ హౌస్ హోల్డ్ డాగ్ will also die. This is not fiction. Dog died indicates girl may no. నేను ఆ పదం చెప్పడానికి కూడా నా మనసు ఒప్పట్లేదు. లేదు, ఆ ఆఖరి పదం వచ్చినప్పుడు నేను ఆగిపోయా. ఎందుకంటే ఆ పాప బతికుండాలి, ఆ పాప బతకాలని కోరుకుంటున్నాం. ఎంత జరిగినా కూడా మనం ఒకవేళ పాప బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేను ఆ పాప దరిదాపులో కూడా ఆ పదాన్ని పలికే ప్రయత్నం చెయ్యలేను, చెయ్యాడితే అనిపించట్లేదు నాకు. అందుకే నేను ఆ పదాన్ని మినహాయించాను. ఏ రోజులు అయ్యింది అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఖమ్మం నుంచి దామోదర్ కాల్ చేస్తున్నారు. దామోదర్, మీరేమనుకుంటున్నారు? పాప లేదు, నేను ఆ మాట డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. కుక్క చనిపోయిందంటే అర్థం పాప కూడా ఇబ్బంది అయి ఉంటుందని చెప్పి. డూ యూ బిలీవ్? ఈ మాట నాకు అడగడానికి ఇబ్బందిగా మీకేమనిపిస్తోంది దామోదర్? పాప వెళ్ళిపోయేటప్పుడు కుక్క వెమ్మటి వెళ్ళలేదు సార్. వెళ్ళండి 4 రోజుల తర్వాత కుక్క ఎలా తిరిగి వచ్చిందని డౌట్. ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల్ని గట్టిగా ప్రశ్నలు ఎత్తి బయటపడుతుందని మా అనుమానం సార్. అంటే కుక్క తల్లిదండ్రుల మీద మీ అనుమానం వ్యక్తం చేస్తున్నారా? సారీ, పాప తల్లిదండ్రుల మీద. అవును సార్, పాప తల్లిదండ్రులని కొంచెం గట్టిగా ప్రశ్నలు వేస్తే బయటికి రావచ్చు. అంటే చెప్పండి. ఆ కుక్కని పాపని చూసిన మనిషి ఒక అతను ఉన్నాడని చెప్పారు కదా, అతన్ని పట్టుకుంటే తెలిసిపోద్ది. ఓకే, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఈ కిడ్నాప్ అనే ఒక విషయం వచ్చినప్పుడు ప్రధానంగా ఇప్పుడు అందరి నుంచి వినిపిస్తున్న పేరు, ఆ పేరెంట్స్ని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత ఆ పాపను చూశాననే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత ఇంకొక మాట ఏమనిపిస్తోంది మీకు గుర్తుంటే, కారు విషయం గుర్తుందా? కారు గొడవ జరిగింది, ఆ కారు గొడవ విషయం అని చెప్పి భవానీ ఆ తల్లి చెప్పుకొచ్చింది. కాబట్టి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సిన సందర్భంలో ఎంక్వైరీ జరుగుతోంది. కానీ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక ఇంకొకటి, అమావాస్య కాబట్టి, అమావాస్య వస్తుంది రేపు, బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా ఉండుండొచ్చు. కాబట్టి ఆ కోణంలో త్వరగా ఎంక్వైరీ చేయండి. దీంతో పాటు వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటి, కిడ్నాప్ అనే అంశం వచ్చినప్పుడు
పేరెంట్స్ వ్యవహారంలో ఇద్దరిది కూడా, తల్లిది తండ్రిది. వాళ్ళు నిన్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారండి నాతోని, ఈ వారం రోజుల నుంచి మాకు తిండి లేదు, తిప్పలు లేవు, ఏడ్చుకుంటూ ఉన్నాం, మాకు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, మాకు అన్నీ ఆవిరైపోయాయి, మాకు అసలు ఆ రోజు ఎలా వెళుతుందో మాకు తెలియదు, అసలు మాకు మాట్లాడడానికి మాటలు లేవు, చాలా నీరసంగా ఉన్నాం, మా పాప ఎక్కడైనా ఉంటుందేమో, మా పాప మా మాటలు వింటుందేమో, మా మాటలు విని ఆ పాప కొంచెమైనా స్వాంతన చేకూరుతుందేమో అని చెప్పి ఆ పాప ఎక్కడైనా కొంచెం మా గొంతు విని కొంచెమైనా ఊరట పడుతుందేమో అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ మాట్లాడారు నిన్న. నెక్స్ట్ పూర్ణిమ రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. పూర్ణిమ గారు, ఈ సాడ్ న్యూస్ అంటే ఇక ఆ కుక్క లేదు అని తెలిసిన తర్వాత మీకేమనిపించింది? చెప్పాలంటే వారం పాటు వెళ్ళిన ఒక కుక్క పాపతో వెళ్ళింది కదండి. కొంచెం గట్టిగా మాట్లాడతారు పూర్ణిమ గారు. ఓకే, వారం పాటు కుక్క పాపతోనే కదా ఉన్నది. అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? మీ మాట నాకు క్లియర్గా రావట్లేదు. వారం పాటు కుక్క పాపతోనే ఉంది కదండి. అవును, వారం పాటు కాదు, ఆగిపోయి పాప మాత్రమే బహుశా ఒక 1-2 days ఉంటుంది, ఎందుకంటే 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది కాబట్టి. కంటిన్యూ అండి. అయితే నేను అనుకుంటున్నాను కుక్క మధ్యలో ఆగిపోయింది, కానీ పాప ఎక్కడ మిస్ అయింది అనేది నాకైతే ఒక చిన్న డౌట్ గానే మిగిలింది. అదేంటంటే నాకు తెలిసి మనం 2 రోజులు అన్నం లేకపోతేనే ఇలా ఉంటాము, అలాంటిది పాప వారం పాటు ఎలా ఉంటుందండి? నాకు తెలిసి ఇది ఒకవేళ మనుషులు ఎత్తుకుపోయినా సరే ఆ పాప అరుస్తుందో లేదంటే ఏడుస్తుందో అమ్మ కోసం. అంటే మీకు ఏమైనా డౌట్ ఉందా? ఎవరి మీద పర్టికులర్గా ఏమైనా డౌట్ ఉందా మీకండి? అడవిలోనే ఉంటుందండి, కన్ఫర్మ్ అడవిలోనే ఉంటుంది 90%. అడవిలోనే, కానీ వారం రోజులు అవుతుంది కదా తిండి లేకుండా, నీళ్లు లేకుండా, దట్టు చుట్టుపక్కలంతా పోలీసులు చెప్పుకొచ్చారు. అడవి ప్రాంతం అది, వన్యమృగాలు ఉంటాయి, వన్యమృగాల ప్రెజెన్స్ ఉందని చెప్పి వాళ్ళే చెప్పుకొచ్చారు. అవునండి, కానీ ఇంకొక మేడం ఫోన్ చేశారు కదా, కొండచిలవ ఏమైనా అటాక్ చేసిందేమో అని చెప్పి. ఆ కొండచిలవ నాకు తెలిసి డాగ్ని అటాక్ చేసి ఉంటుంది, కానీ పాపను మాత్రం అటాక్ చేసి ఉండదు అనుకుంటాను. ఎందుకంటే ఒకవేళ స్మెల్ అయినా వస్తుంది కదా ఫారెస్ట్ లో డికంపోజ్ అవుతున్నట్టు. సో నాకు తెలిసి అయితే 90% ఫారెస్ట్ లోనే ఉంటుందండి. మనం ఒక 3 రోజులు అన్నం లేకపోతేనే ఇలా ఉంటాము, కానీ పాప వారం రోజులు ఎలా ఉంటుందండి? నాకు తెలిసి 90% అయితే ప్రాణాలతో అనకూడదు, కానీ ఇలా అనిపిస్తుంది నాకు. ఒక 10% మాత్రమే ఛాన్స్ ఉందని అయితే అనిపిస్తుందండి. అంటే అడవిలోనే ఉండొచ్చు అని చెప్పి. అడవిలోనే ఉంటుందండి, ఏదో ఒక దగ్గర కేవ్స్ కానీ ఆర్ ఏమైనా ఒక చెట్టు దగ్గర కానీ అట్లా ఏమన్నా ఒకసారి ప్రొటెక్ట్ గా అంటే పూర్తిగా మొత్తం ఎత్తికారనుకోండి దొరికే అవకాశం ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే రైట్ పూర్ణిమ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక అనుమానం ఏంటి, కంప్లీట్గా అడవిలోనే ఉండుండొచ్చు, ఎక్కడో చిక్కుకుపోయి ఉంటుంది, చీకటి కాబట్టి పాప ఒకవైపు కుక్క ఒకవైపు వెళ్ళిపోయి ఉంటారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇక పాప మీద హోప్స్ వదిలేసుకున్న తర్వాత కుక్క వచ్చి ఉండొచ్చు అనేది పూర్ణిమ కాల్ చెప్తున్నా డౌట్ రైజ్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఒక్కసారిగా కంకణం కడితే వాళ్ళ ప్రేమాభిమానాలు లేకపోతే వాళ్ళ అభిమానం ఎలా ఉంటుందనేది ఈరోజు జ్ఞానేశ్వరి విషయంలో చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు భోజనం చేస్తూ మాట్లాడుతున్నారు, వాళ్ళ భోజనం చేస్తూ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, ఆమె బాగుండాలని కోరుకుంటున్నారు. ఇలా అందరూ వాళ్ళ విషెస్ని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి దుర్గా మాట్లాడుతున్నారు. దుర్గా గారు నమస్తే అండి. దుర్గా గారు నా మాట వినిపిస్తోందా? వినపడుతుందండి. దుర్గా గారు మీరేమనుకుంటున్నారు? అంటే పాప తల్లిదండ్రుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్షణంలో ఈ సందర్భంలో పాప తల్లిదండ్రుల మీద అనుమానం వ్యక్తం చేయొచ్చా? ఇది సబబేనా? వాళ్ళ మీద ఏముండదండి. ఇప్పుడు ఫస్ట్ సార్ ఆయన చూసారని చెప్పారు కదా ఒక ఆయన ఎవరు. వినబడుతుందండి. వినబడుతుంది, చెప్పండి దుర్గా గారు. ఫస్ట్ సారి కుక్కను చూసిన ఆయన మీదే డౌట్ గా ఉంది మాకు. ఎందుకని అంటే అక్కడ ఫస్ట్ సారి చూసానని చెప్పాడు కదా ఆయన, ఆ టైంలో ఆయనకి ఏం పని ఉంటుంది అక్కడ? ఆయన ఫోన్ నెంబరు అవన్నీ చెక్ చేస్తే ఏమైనా డౌట్ తెలుస్తాయేమని. ఆయన గట్టిగా ప్రశ్నిస్తే ఇంకేమైనా క్లూస్ బయటపడచ్చు అంటారా? అంటే ఆయన ఏమంటున్నారంటే
నేను ఆ పాపని చూశాను, పాపని కాపాడిన దగ్గరికి వెళ్ళాను, అప్పుడు కుక్క నా అదే మీద ఆ పడింది. టైంలో ఇంకా అక్కడ ఏం పని ఉంటుంది? ఆయన ఇల్లు అటువైపు ఏం కాదు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆయన ఆ టైంలో ఎందుకున్నట్టు అక్కడ తెలియాలిగా. ఓకే, అంటే జీడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు కాబట్టి బహుశా అటు వెళ్ళి ఉండొచ్చేమో కదా. అదేనండి, ఊరికే ఆయన మీద కొంచెం ఇదిగా ఉంది అంతే. వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏం లేదు డౌట్, వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు కదా పాపం. ఆ ఫస్ట్ సార్ చూసిన ఆయన మీద డౌట్ గా ఉంది. ఆయన పేరేంటో నాకు తెలియదు, చూడలేదు నేను టీవీలో. ఓకే, ఇప్పుడు చూసి మీతో మాట్లాడుతున్నాను. రైట్ దుర్గా గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అనుమానం వ్యక్తం చేసినందుకు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు అని చెప్పి కొంతమంది, సర్చ్ హౌస్ ఎవ్రీ హౌస్ అని చెప్పి ఇంకొంతమంది, అడవిలో ఎక్కడైనా మనుషులు ఉండే ప్లేస్ ఉంటే అక్కడ ఒక్కసారి వెతకండి అని కొంతమంది అంటున్నారు లైవ్లో. ఓకే సార్, పాపని ఎవరో తీసుకుపోయి ఉండొచ్చు అని చెప్పి డ్రోన్తో జరుగుతుందండి పాపం. డ్రోన్ ఉపయోగించి కూడా చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డాగ్కే పోస్ట్ మార్టం చేయాలని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. జ్యోతిష్యుడు పాత్ర కూడా ఉంది అందులో అని చెప్పి ఇంకొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐఎమ్ సారీ, ఐ థింక్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్. మై డౌట్ ఈజ్ ఆన్ హిస్ ఫాదర్ అని చెప్పి ఇంకొంతమంది. ఒక మనిషి చెప్పాడు కదా పాప ఏడుస్తుంది అని, అతను పట్టుకొని గట్టిగా ఎంక్వైరీ చేయండి ప్లీజ్ అని చెప్పి చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. కుక్కని ఫస్ట్ పోస్ట్ మార్టం చేస్తే వివరాలు తెలుస్తాయండి. స్నేక్ అటాక్ చేసిందా, నక్కలు దాడి చేశాయి, మనుషులు దాడి చేశారా, పోస్ట్ మార్టంలో అనేక కోణాలు బయటపడతాయి. 7 రోజులైంది, దెబ్బలు తాకి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ చాలామంది చాలా రకరకాల డౌట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కీలకంగా మారుతోంది. కీలకంగా ఇంతవరకు వచ్చిన కాల్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ రైజ్ అవుతుంది, డౌట్స్ రైజ్ అవుతుంది తల్లిదండ్రులకు సంబంధించి. నా ప్రశ్న ఇది, అంటే తల్లిదండ్రుల పాత్ర దీంట్లో ఉండుంటుందా? ఎందుకంటే ఎవరికైనా చంటిబిడ్డ కదండి, అందులో దట్టు కన్న తల్లి కంటే ఇంకా ప్రేమ ఉంటుంది కదా. ఒకవేళ నాటకం అయితే బయటపడిపోయేది కదా, ఈ పాటికి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో దొరికిపోయి ఉండేది కదా. కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఒకసారి మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి, డిస్ప్లే అవుతూ ఉన్నాయి. 0406931611, 0406931622. నెక్స్ట్ కాలర్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కాల్ చేసినప్పుడు మీ డిజిటల్ గ్యాడ్జెట్స్, ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే టీవీ అయినా మ్యూట్ చేసి మాట్లాడండి. సో దట్ మనం మాట్లాడుకునే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఎక్కువ మందికి ఛాన్స్ ఇవ్వచ్చు, ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఉంటుంది. కర్ణాటక నుంచి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ, నాకు కన్నడ భాష నాకు అర్థం కాదు. బట్ ఒకవేళ మీరు తెలుగులో కానీ లేకపోతే ఇంగ్లీష్లో కానీ చెప్పే ప్రయత్నం చేయండి. ఆర్ఎల్స్ మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఎస్, డాగ్కి పోస్ట్ మార్టం చేయండి అని చెప్పి. ఎంత గుండె తరుక్కుపోతున్న రోజు అంటే ఈరోజు ఉదయం లేచిన తర్వాత ఆ పాప దొరికింది అని చెప్పి ఎక్కడైనా కనిపిస్తుందా, కొంచెం తృప్తి పొందుదామని చెప్పి ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పాప ఎదుగో దొరుకుతుంది, అదో దొరుకుతుంది, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి కోటి ఆశలతో అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆ కోటి ఆశల మీద నీళ్లు చల్లేలాగా విధి ఆడిన వింత నాటకంలో ఈరోజు ఆ కుక్క వెళ్ళిపోయింది. జ్ఞానేశ్వరి, నీకు తోడుగా నువ్వు మిస్ అయినంత వరకు నీకు కాపలాగా నిలిచిన ఆ కుక్క ఇక లేదురా. నీకు మాకు మధ్య నేనున్నాను అని చెప్పి చెప్పుకొచ్చిన ఆ కుక్క ఇక లేదురా. మా భయం, మా బాధ అదే. కనీసం ఆ కుక్క ఉండుంటైనా ఎప్పటికైనా నీ విలువ కోసం, అంటే నువ్వు ఎక్కడుండుంటావు ఆ డీటెయిల్స్ చెప్తుందని చెప్పి, నువ్వు ఎక్కడ ఉండుంటావు నీ ఆనవాళ్ళ గురించి ఏదో ఒక క్లూ ఇస్తుందని చెప్పి ఆశ ఉండేది. ఆశలు సన్నగిలుతున్నాయి తల్లి. నిన్ను చేరుకోవాలి, నిన్ను నీ తల్లిదండ్రులకు కలపాలి, నీ తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని చెప్పి మా తాపత్రయానికి ఎక్కడో చోట ఇన్ఫ్యాక్ట్ వర్షం నుంచి మొదలు పెడితే ఈరోజు కుక్క మరణం వరకు మాకు దొరకట్లేదు తల్లి. ప్రయత్నిస్తున్నాం రా, నిన్ను నీ తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాం. కిడ్నాపర్లు ఈ కిడ్నాప్ కోణంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్క మాట గుర్తుపెట్టుకుని రే, కిడ్నాపర్లు కనుక మీరు వింటూ ఉంటే మాకు తెలుసు, ఒకవేళ మీరు కిడ్నాప్ చేస్తుంటే మీరు వింటారని చెప్పి. మీరు ఏ కలుగులో దాక్కున్నా
ఏ ఖండాంతరాల్లో ఉన్నా, ఏ సముద్రం అడుగున దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చే బాధ్యత మాది. ఈ సమాజంది, తెలుగు ప్రజలది. భుజాన్న ఎత్తుకున్నాం, ఆ పాపను భుజాన్ని ఎత్తుకొని తల్లిదండ్రుల చెంతకు చేర్చేంత వరకు దించవని చెప్పి మేము నడుం బిగించాం. వదిలేయంట్రా, ఒకవేళ చేస్తుంటే 2 ఏళ్ల పసిపాపరా, ఒకవేళ మీరు కిడ్నాప్ చేస్తుంటే ఆ అల్లారు ముద్దుగా పెంచుకున్నారా తల్లిదండ్రులు, విడిచిపెట్టేయంట్రా. ఆ తల్లి మొత్తుకుంటోంది అదే కదా, నా కూతుర్ని విడిచిపెట్టేయంట్రా అని చెప్పి. చాలామంది కాల్ చేస్తున్నారు, కాల్స్ ఎంగేజ్ అవుతూ ఉన్నాయి. అండ్ మీరు కూడా మాట్లాడచ్చు. ఒకవేళ కాల్ కనెక్ట్ కాకపోతే కామెంట్ చేయొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చిన్నారి జ్ఞానేశ్వరి గాలింపులు, జ్ఞానేశ్వరికి మనకి మధ్య నేనున్నాను ఇన్నాళ్ళు అంటూ చెప్పుకొచ్చిన ఆ కుక్క ఇక లేదు, ఆ కుక్క ఇక రాదు. ఆ కుక్క అడుగు జాడల్లో ఎక్కడో చోట జ్ఞానేశ్వరి ఆనవాళ్ళు దొరుకుతాయేమో, జ్ఞానేశ్వరి గురించి తెలుస్తుందేమో అని చెప్పి జరిగిన ప్రయత్నాల్లో ఆ కుక్కను మనం కోల్పోయాం. ఆఖరి శ్వాస విడిచిపెట్టేసింది ఆ కుక్క. ప్రస్తుతం అందరి డిమాండ్ ఒక్కటే, ఆ కుక్కకి పోస్ట్ మార్టం జరగాలి, ఆ కుక్క మరణం వెనకాలన్న రహస్యం తెలియాలని చెప్పి. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School.